శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 8 జూన్ 2025 నాటి గ్రహస్థితులు. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి గారు, అలాగే బుధ గురులు ఇద్దరు మిథున రాశిలో, కుజకేతువులు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని గారు వచ్చేసి మీనరాశిలో. వారాంతం అయినటువంటి 14 జూన్ వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. ఇది గ్రహస్థితులలోని మార్పు. ఇక గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే బుధ గురుల కలయిక చాలా మంచిది. అద్భుతమైన తెలివితేటలు, అలాగే గణితము, వేద విద్యలు, వ్యాపారము, అలాగే వ్యవహారము, ఇట్లాంటివన్నింటిలో కూడా చాలా చాలా మేధావిత్వం కనిపిస్తూ ఉంటుంది. చాలా తెలివిగా ఆలోచించడము, ఒక పట్టుదలగా చేయడము, ఒక ప్రశంసనీయంగా ప్రవర్తించడము, ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజకేతువుల కలయిక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉన్నతిని సూచిస్తుంది. అంటే గురువుగారు ఎంత ఆధ్యాత్మికత్వాన్ని ఇస్తారో ఇంచుమించుగా అంత ఆధ్యాత్మికత్వాన్ని ఇచ్చేటటువంటి గ్రహాల కలయిక ఏదైనా ఉందా అంటే కుజకేతువుల కలయిక. అయితే శనిగారి దృష్టి రవి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బంది పెట్టేటటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వస్తే గురువుగారి యొక్క దృష్టి చంద్రుడి మీద ఉంది. ఇది అన్ని విధాలా మానసికంగా బలోపేతం చేస్తుంది. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి రాహు మీద ఉన్నది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్నది. ఇది కూడా ఏదైనా యాక్సిడెంట్స్ని సూచిస్తూ ఉండడము, సంతాన పరంగా చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎముకలకి సంబంధించి, స్త్రీల గర్భానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు, అంటే కడుపు నొప్పి రావడం లాంటివి, ఏదైనా పీరియడ్స్ స్త్రీలకి వచ్చేటటువంటి ప్రకృతి సహజమైనటువంటి క్రియ అలాంటివి కాస్త ఆలస్యం అవ్వడం లేదా తొందరగా వచ్చేసేయడం, ఆ ఋతుచక్రం అనే దానిలో కాస్త అపసవ్యత కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే దేశకాలమాన పరిస్థితులకి కూడా కొన్ని ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు ఏవి చేసుకోవాలి అంటే తప్పనిసరిగా కుజ రాహు శని గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. కొన్ని కందులు, కొన్ని మినుములు, కొన్ని నల్ల నువ్వులు దానం ఇవ్వడం చాలా మంచిది. ఇది రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా ఆచరించవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఇక రాసుల్లోకి వెళ్దాం. వృషభ రాశి వారికి 8 జూన్ నుంచి 14 జూన్ వరకు ఉన్నటువంటి గ్రహస్థితులను పరిశీలన చేయగా 5 గ్రహాల యొక్క ఉనికి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ద్వితీయ స్థానంలో బుధ గురులు బాగున్నారు. షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. అలాగే లాభస్థానంలో శనిగారు బాగున్నారు. వ్యయస్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలే. వృషభ రాశి వారు ఏది చేపట్టినా బంగారంతో సమానం. మంచి విజయావకాశాలు ఉన్నాయి. శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది. మిత్రులు చాలా బాగా సహకరిస్తారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. వివాహం కుదరని వారికి వివాహం జరుగుతుంది. అలాగే ఈ చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలు వస్తాయి. రుణము చాలా బాగా దొరుకుతుంది. మీ మాట తీరు అత్యద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో అనేక రకాలుగా మీరు సంతోషించదగ్గ సంఘటనలు ఉంటాయి. అలాగే సంపదలు పెరుగుతాయి, ధనము పెరుగుతుంది, స్థిర చరాస్తులు పెరుగుతాయి, విలువైన ఆభరణాలని కొనుగోలు చేయగలుగుతారు. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో కూడా చాలా చక్కటి
అభినందనలు ఉంటాయి. మీకు కూడా చక్కటి విశ్వాసము, నమ్మకము ఇవన్నీ కూడా పెంపొందింపబడతాయి. నేను చేస్తున్నటువంటి విధులు నాకు సంతృప్తికరంగా ఉన్నాయి, నా పై అధికారులకి కూడా నా సేవలు సంతృప్తికరంగా ఉన్నాయి అని మీరు చాలా చాలా సంతోషిస్తారు అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఇవి కూడా చాలా బాగున్నాయి. మానసికమైనటువంటి సంతృప్తి బాగా కలుగుతోంది. ఇక ఆరోగ్య విషయంలో కించిత్ జాగ్రత్త అయితే అవసరం. ఆరోగ్యం ఎంత బాగుంది అని చెప్పినప్పటికీ అనారోగ్యం ఉండి తిరిగి ఔషధ సేవానంతరం ఆరోగ్యవంతులు అవుతారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఈ రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి, ఎలర్జీస్ ఇలాంటి వాటికి సంబంధించి అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. జన్మ జాతకంలో కూడా ఎవరికైనా శని గారి యొక్క దృష్టి రవి మీద కానీ లేదా శని రవి కలయికలు దృష్టులు ఇలా ఏది ఉన్నా కూడా ఆరోగ్యానికి సంబంధించి ఆ స్థానంలో ఉన్నట్లయితే 6వ స్థానంలో వారికి ఇప్పుడు ఈ గోచార రీత్యా ఉన్న ఇబ్బంది వల్ల ఇంకొంచెం అనారోగ్యం ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియచెప్తూ ఉన్నాను. అలాగే విద్యార్థుల విషయంలో పూర్తిగా చాలా బాగుంటుంది అని చెప్పడానికి రావట్లేదు. ఇంకా మీరు కొంత అనుకూల్యత సంపాదించుకోవాలంటే అభ్యాసం చేయాలి. స్త్రీల విషయంలో కూడా మరింతగా ఓర్పు కలిగి ఉండాలి. చాలా బాగున్నాయి గ్రహస్థితులు, కానీ కొన్ని అంశాల రీత్యా మౌనం పాటించడమే చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. రాజకీయ నాయకులకి అంతగా అనుకూలమైన సమయము కాదు. మీరు మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా మాట ఇవ్వండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి. వృషభ రాశి వారు నక్కని తొక్కారని చెప్పాలి. అన్ని అంశాలు చాలా బాగున్నాయి, కొన్ని అంశాలలో మటుకు జాగ్రత్తలు అవసరం. వీరికి మాతృవర్గ రీత్యా వీరు మాతృవర్గానికి ఉపచారాలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే సంతాన విషయంలో చాలా బాగుంది, మంచి సంతృప్తి కలుగుతూ ఉంటుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి, అనుకూల్యత ఉంటుంది. ధనము వస్తుంది. మీ ప్రణాళికలన్నీ కూడా అక్కడ చక్కగా అమలు చేయబడతాయి. ఇక పితృవర్గ విషయంలో నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండవలసినటువంటి పరిస్థితి. అయితే పితృవర్గ రీత్యా రావలసిన పిత్రార్జితాలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి. మీ అంతటా మీరుగా ఎవరిని ఏమీ మాట్లాడకండి. వాటంతటవిగా వచ్చే వరకు వేచి ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వాటంతటవి కూడా ఆటంకాలు లేకుండా వచ్చేస్తాయి. ఉద్యోగ జీవితంలో కూడా ముఖ్యంగా ఈ వైద్య వృత్తికి సంబంధించిన విద్యార్థులు కానీ, వ్యాపారులు కానీ, అలాగే ఉద్యోగస్తులు కానీ ఎవరైనా చాలా బాగుంది, సంతృప్తిగా ఉంటారు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఆ వైద్యం ఏ రకమైన వైద్యమైనా, మూలికా వైద్యం అవ్వచ్చు, ఆయుర్వేదం అవ్వచ్చు, ఏ రకమైన వైద్యం అయినా కూడా సంతృప్తికర జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ చెప్పిన జాగ్రత్తలు మటుకు ఖచ్చితంగా పాటించుకుంటూ వెళ్ళండి. అలాగే ప్రత్యేకం రైతులకి చెప్పుకుంటున్నాము. ఈ ప్రత్యేకంగా రైతులకి చెప్పుకునేటప్పుడు తప్పనిసరిగా రైతుల యొక్క శ్రమ పెరగబోతోంది. తప్పనిసరిగా వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భూమికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవడము, శారీరక కష్టం పెరగబోతోంది. ఈ కష్టానికి సంబంధించినటువంటి పనులు కూడా ఏ విధంగా ఈ కష్టాన్ని ఒకరోజు కొంత ఇలాగా డిస్ప్యూట్ చేసుకోవాలి అనేది కూడా ఆలోచించుకొని చెయ్యండి అని చెప్పి మరొక్కసారి సూచన చేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి 9వ స్థానంలోకి వచ్చి ఉన్నది. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే అంతగా ఉపయోగమేమీ కనిపించడం లేదు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక అన్ని రకాలుగాను జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలో ఆ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ అంశాలలో భరోసాగా ఉండవచ్చో ఆ అంశాలలో కూడా భరోసాగా ఉండవచ్చు అని మరొకసారి తెలియజేస్తూ, ఈ భూమికి సంబంధించిన పనులు వేగవంతంగా జరగాలి అంటే రైతులు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విధి విధానం ఏమిటి అంటే భూమి పూజ.
భూమికి తప్పనిసరిగా పూజ చేసుకోండి, భూదేవికి మొక్కుకోండి. మీ శ్రమ చక్కగా రాబోయే కాలంలో ఫలిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మిగతా ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, మిగతా వారు ఎవరైనా సరే ఈ కుజ, రాహు, శనిగారుల స్తోత్ర పారాయణాలు చదువుకోవడము, వీలైతే ఆదిత్య హృదయం కూడా చదువుకోవడము చాలా చాలా మంచిదని చెప్పి తెలియజేస్తూ శుభం.